हैदराबाद डिजास्टर रिस्पांस एंड एसेट्स मॉनिटरिंग एंड प्रोटेक्शन अथॉरिटी यानी हाइड्रा के कमिश्नर एवी रंगनाथ ने कहा कि सरकारी असासों का तहफ़्फ़ुज़ ही हाइड्रा की जिम्मेदारी है। सेक्रेटेरिएट में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रंगनाथ ने हाइड्रा की जानिब से की जाने वाली इन्हदामी कार्रवाई और मूसा नदी की साफ सफाई के लिए नदी के अतराफ तामीर होने वाले गैर मजाज मकानात को नोटिस हवाले करने के बाद पैदा होने वाली सूरत हाल पर तफसीली रोशनी डाली। उन्होंने कहा कि अवामी असासों के तहफ़्फ़ुज़ की जिम्मेदारी पर हर एक पर आयद होती है, इसलिए तालाबों नालों का तहफ़्फ़ुज़ की जिम्मेदारी हाइड्रा ने कबूल की है। शहर में पाए जाने वाले तालाब, नाले और कुंटे अवामी असासे हैं, लेकिन सोशल मीडिया पर हाइड्रा के ताल्लुक से गलत तशहीर करते हुए अवाम में डर और खौफ पैदा किया जा रहा है। उन्होंने कहा कि शहर के मज़ाफ़ात में वाक़ अमीनपुर में सैकड़ों एकड़ सरकारी अराजी कब्जे की नज़र हो गई और इस पर गैर मजाज तामीरात भी कायम हो गए। तालाबों पर होने वाले तामीरात को मुनहदिम किया जा रहा है। कमिश्नर रंगनाथ ने वाज़ेह किया कि 2 महीने से हाइड्रा गैर मजाज तामीरात को मुनहदिम कर रही है। अब तक हाइड्रा ने जो भी इमारतों को मुनहदिम किया उसमें से एक भी इमारत को तामीरी इजाज़तनामे हासिल नहीं थे। అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు. ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వీళ్ళ వెనకాల అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ని అది వెంటనే మళ్ళీ చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్స్ ఉంటే కనుక బహుశా కొంత ఆగుండేదేమో అంటే తెలిసేది పబ్లిక్కి. బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొని రావడంతో కొంత అక్కడ రిజిస్ట్రేషన్లో జరగటం. మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ హార్డ్లీ ఒక 1 month ముందో లేకపోతే ఒక లాస్ట్ ఒక 1-2 months ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసాం అన్నమాట. అంటే డ్యూ డిలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు. ఎవరైతే కనుక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విని ఆశ్చర్యపోయాను. అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూ డిలిజెన్స్ చేయట్లేదు. ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది. ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఇది పర్టికులర్